నమస్తే, నేను చందు. వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. ఈరోజు స్టాక్ మార్కెట్ ఏ విధంగా ఉండబోతోంది, మదుపుదారులకు ఏ రంగాల్లో షేర్లు అనుకూలంగా ఉండబోతున్నాయి, ముఖ్యంగా షేర్లు కొనుగోలు సమయంలో ఎలాంటి మెలకువలు తీసుకోవాలి, ఎలాంటి షేర్లను స్టాక్ చేయవచ్చు, ప్రధానంగా నిఫ్టీ సెన్సెక్స్ ఏ విధంగా ఉండబోతోంది తదితర అంశాల గురించి వివరించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ మాలంపాటి ప్రభు గారు. బిఫోర్ దట్ ఒకసారి మనం బీఎస్సీ సెన్సెక్స్ ఒకసారి పరిశీలిస్తే కనుక ఉదయం స్వల్ప లాభాలతో 84,856.26 పాయింట్ల వద్ద ఆరంభమైంది. తర్వాత వెంటనే నష్టాల్లోకి జారుకుని 84,415.98 పాయింట్ల వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది. చివరకు మనం చూసుకున్నట్లయితే 120.21 పాయింట్ల నష్టంతో 84,559.65 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఎన్ఎస్సి నిఫ్టీ విషయానికి వస్తే 41.55 పాయింట్లు కోల్పోయి 25,818.55 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 25,770.35 పాయింట్ల వద్ద కనిష్టాన్ని, 25,929.15 పాయింట్ల వద్ద గరిష్టాన్ని సూచి నమోదు చేసినటువంటి పరిస్థితి. సో వరుసగా మూడో రోజు కూడా అంటే మన స్టాక్ మార్కెట్ నష్టాలు ముగిసినటువంటి పరిస్థితి. వర్ధమాన దేశాల మార్కెట్ల నుంచి విదేశీ సంస్థాగత మదుపరులు ఎఫ్ఐఐ పెట్టుబడులను ఉపసంహరిస్తుండటంతో దేశీయ మదుపరులు అప్రమత్తంతో వ్యవహరించడం ఇందుకు కారణమైనట్టు తెలుస్తోంది. ఇక ఓవరాల్గా డాలర్తో పోలిస్తే రూపాయి మార్కప్ విలువ చూసుకుంటే 55 పైసలు పుంజుకుని 90.38 వద్ద ముగిసింది. రైట్, ఇక స్టాక్ మార్కెట్కి సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా, ఏ స్టాక్లో ఇన్వెస్ట్ చేయవచ్చు, వివరాలన్నీ తెలుసుకోవడానికి స్క్రీన్ పైనటువంటి నెంబర్స్కి కాల్ చేయాల్సిందిగా మనవి. ప్రస్తుతం మాలంపాటి ప్రభు గారు మనకి అందుబాటులోకి వచ్చారు. ప్రభు గారు, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. రైట్, అంటే వరుసగా మూడో రోజు స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. సో దాని ప్రభావానికి సంబంధించి మీరు ఏం మాట్లాడతారు ప్రభు గారు? సీక్వెన్స్ 2 times అట్లానే వచ్చింది. 3 days తగ్గింది, నెక్స్ట్ 2 days లో లేదా 1 day అలా పెరిగింది. సో ఇప్పుడు 3 days అదే సీక్వెన్స్ థర్డ్ టైం ఇవాళ డౌన్ అంటే ఇవాళ పెరగాలి యాక్చువల్గా. సో అది బ్రేక్ అవుతుందా లేదా అని చూడాలి. సో మెయిన్ ఏంటంటే రేపు ఇంట్రెస్ట్ రేట్లు ఉన్నాయి బ్యాంక్ ఆఫ్ జపాన్. సో ఆ ఇంట్రెస్ట్ రేట్ పెరుగుతున్నప్పుడు బయట నుంచి ఇండియాలో ఉన్న ఫండ్స్ కానీ అవన్నీ బయటకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం మార్కెట్ ఇది ఉంది. సో ఇంట్రెస్ట్ రేట్ ఇప్పుడు దాకా చాలా తక్కువ అక్కడ. సో వాళ్ళు ఇక్కడ నుంచి పెంచుతారు, ఇంట్రెస్ట్ రేట్ 25 బేసిస్ చేసి నెక్స్ట్ కూడా 25 పెంచుకుంటా పోతారు అనేది ఒక ఇది. సో అప్పుడేమవుతుంది, బయటకు వచ్చి అమౌంట్ పెట్టాల్సిన పనే ఉంది, మేము మా కంట్రీలోనే పెట్టుకుంటాం ఉద్దేశం వాళ్ళకి. అక్కడే ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంటే అక్కడే పెట్టుకుంటారు కదా. సో అందుకని అమౌంట్ వెనక్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కదా, ఆ మార్కెట్ ఇది ఉంది. సో డెఫినెట్ గా మరి 20,000 అంటే 26,100 అబోవ్ రావాలి. పరిస్థితి ఏం కనపట్ల ప్రస్తుతానికి ఈ వారానికి. సో ఈ వారం మొత్తం దాదాపుగా 3 days డౌన్, ఇవాళ కూడా అబోవ్ రావాలి. 26,900 అబోవ్ వస్తేనే కొంచెం రావచ్చు, బట్ కనపడట్లా, అంత హోప్స్ కనపట్ల. ఈ వారం మొత్తం డౌన్. మనం వీకెండ్ రిపోర్ట్ లో అనుకున్నట్టు ఈ వారం డౌన్ సైడ్ వాలటాలిటీ అంటే డౌన్ సైడ్ వాలటాలిటీనే ఉంది. రైట్ ప్రభు గారు, మాట్లాడతాం. కాలర్స్ ఉన్నారు. సో ముందుగా సుధాకర్ గారు కాల్ చేశారు కర్నూలు నుంచి. సుధాకర్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ప్రభు గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి సార్. సార్ ఒకటి వచ్చేసి శ్రీరామ్ ఫైనాన్స్, ఇండియా సిమెంట్స్, ఫ్రెష్ బయింగ్ కు ఇప్పుడు టైం ఏంటి సార్? ఇక్కడ ఎంట్రీ లెవెల్స్ చెప్పండి సార్. శ్రీరామ్ ఫైనాన్స్, రెండోది ఇండియా సిమెంట్స్. ఇండియా సిమెంట్, ఓకే. ఇండియా సిమెంట్స్ రెండు ఫ్రెష్ బయింగ్ అన్నారు. సో 432 ఉందండి ఇండియా సిమెంట్స్. ఇవాళ 2% పడింది. సో చూస్తే మనకి బ్రేక్అవుట్ అయింది సార్. ఇది పర్వాలేదు, బాగా కింద నుంచి బాగా పెరిగింది కాబట్టి 450 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. మీరు ప్రెసెంట్ అయితే కొంచెం వెయిట్ చేయడం బెస్ట్, ఎందుకంటే రీట్రేస్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ నుంచి అయినా కానీ లేదా 450 టచ్ అయినా ఈ లెవెల్లో 410 నుంచి 450 లోపల ఎక్కడో చోట యూటర్న్ తీసుకునే అవకాశం ఉంటుంది, కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. ప్రస్తుతం అయితే ఇప్పుడు వద్దంటాను సార్ నేను. ఇది శ్రీరామ్ ఫైనాన్స్ అన్నారు, 871 ఉంది, 0.87% ప్లస్ లో ఉంది. ఇది డౌన్ సైడ్ నుంచి బాగా బ్రేక్అవుట్ అయింది. ఎక్కడి నుంచి అండి, దాదాపు 571 28 ఆగస్ట్ అక్కడి నుంచి కంటిన్యూస్ గా ఉంది. 900 వరకు వెళ్ళొచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. సో రిజల్ట్స్ పరంగా చూసినా మీకు లాస్ట్ రిజల్ట్స్ కూడా బాగానే ఉన్నాయి. కన్సిస్టెంట్ గా అంటే విపరీతంగా లేదు, కన్సిస్టెంట్ గా స్లోగా కొంచెం స్టెప్ బై స్టెప్ పెరుగుతూనే ఉన్నాయి. అప్పే ఉంది కానీ ట్రెండింగ్ లేదు. మార్జిన్స్ కూడా బాగానే ఉన్నాయి. సో నెక్స్ట్ క్వార్టర్ కూడా చూస్తే మీకు పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఆ లెవెల్ వరకు రావచ్చు. సో నెక్స్ట్ క్వార్టర్ బాగుంటే ఆ లెవెల్ బ్రేక్ అయిందంటే ఇంకొంచెం పైకి రావచ్చు. సో అంటే ట్రెండింగ్ లోనే ఉంది స్టాక్. ఇక్కడ కొన్నా మీరు దాదాపుగా 900 అంటే 871 ఉంది సార్, 900 దాకా రావచ్చు. 900 క్రాస్ అయితే మీకు నెక్స్ట్ 960 ఉంది లెవెల్.
రైట్ ప్రభు గారు, మరో కాలర్ని తీసుకోపోయే ముందు కాలర్స్కి మనవి, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి డైరెక్ట్గా మాట్లాడండి, అలానే స్టాక్ స్పెల్ చేస్తూ వివరంగా చెప్పండి, అప్పుడు ప్రభు గారికి ఈజీ అవుతుంది. రైట్, మరో కాలర్ తీసుకుందాం సార్. వెంకటేశ్వర్లు గారు కూకట్పల్లి నుంచి కాల్ చేస్తున్నారు. వెంకటేశ్వర్లు గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ప్రభు గారు నమస్తే అండి. చెప్పండి. నమస్తే సార్. సార్ నా దగ్గర 3 స్టాక్స్ సార్. కొచ్చిన్ షిప్ యార్డ్ 1746 లో ఉన్నాయి 400 షేర్స్. 1746, ఓకే. అవును సార్. హెచ్డిబి 874. ఓకే. ఇంకోటి IREDA 154 ఉన్నాయి సార్. ఈ 3 లాంగ్ టర్మ్ ఉంచుకోవచ్చా లేకపోతే అట్లా చేయొచ్చు? 3 మంచి స్టాక్స్ ఏనండి. హెచ్డిబి కూడా గ్రూప్ మంచిదే కదా. 3 స్టాక్స్. హెచ్డిబి మామూలుగా యావరేజ్ ప్రైసింగ్ చెప్పండి సార్ కొద్దిగా. ఏం సార్? యావరేజ్ ప్రైస్ సార్. కొచ్చిన్ షిప్ యార్డ్ యావరేజ్ ప్రైస్ ఏమని చెప్పగలుగుతారు? 1497 ఉంది, మీరు 1700 అన్నారు కదా. యావరేజ్ అంటే ప్రస్తుతానికి కొంచెం డౌన్ అవుతుంది సార్. కొంచెం ఆగండి, కొంచెం కిందకి ఛాన్సే ఉంది. ఎందుకంటే డౌన్ సైడ్ చూస్తే మీకు 1340 అంటే 1340 దాకా రావచ్చు. ఇంకా 1400 కూడా కట్ అవుతే 1340 దాకా రావచ్చు. డౌన్ సైడ్ ట్రెండింగ్ డౌన్ ఉంది కాబట్టి కొంచెం ఆగండి యావరేజ్ చేయడానికి. హెచ్డిబి అన్నారు లాంగ్ టర్మ్ పర్వాలేదు. అన్లిస్టెడ్ లో 1100కి అమ్మారు ఇది. సో మీరు ఎక్కువ మంది అక్కడ కొనుక్కున్నారు, ఇదేమో తక్కువగా లిస్ట్ అయింది. సో డెఫినెట్ గా లాంగ్ టర్మ్ ఉంచుకోండి, గ్రూప్ మంచిదే. మీకు డెఫినెట్ గా నెక్స్ట్ 1 year ఉంచుకుంటే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. లాంగ్ టర్మ్ హోల్డ్ చేయండి. రెన్యూబుల్ ఎనర్జీ ఇస్ నాట్ ఫర్ షార్ట్ టర్మ్ సార్. 5 years అబౌవ్ తర్వాత కానీ పూర్తిగా రెన్యూబుల్ ఎనర్జీ యూసేజ్ పెరుగుతున్నప్పుడు అప్పుడు మూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నేను పదే చెప్తున్నా, ఇది ఫ్యూచర్ జనరేషన్ స్టాక్. అంటే ఇప్పుడే కొంచెం న్యూస్ వస్తుంది రెన్యూబుల్ ఎనర్జీలో. అన్ని అంటే మనమే కాదు, వేరే కంట్రీస్ అందరూ కూడా రెన్యూబుల్ ఎనర్జీకి వస్తున్నారు. సో అది కొంచెం డిమాండ్ పెరుగుతుంది. నెక్స్ట్ అంటే 3 to 5 years తర్వాత నుంచి ఇట్ విల్ జూమ్ లైక్ ఎనీథింగ్. ఫ్యూచర్ జనరేషన్ స్టాక్ ఇది, హోల్డ్ చేసుకోండి, ఏం పర్వాలేదు. రైట్ ప్రభు గారు, మరో కాలర్ తీసుకుందాం. శివకుమార్ గారు విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారు. శివకుమార్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి, ఏ స్టాక్ Good మీద morning. ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు? ప్రభు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. ప్రభు గారు సార్ నమస్తే, చెప్పండి సార్. సార్ నాకు సెక్యూరిటీ ఇండియా స్టాక్స్ ఉన్నాయి సార్. Okay. 44 రూపాయల్లో కొన్నాను సార్. 51 ఉంది ఇప్పుడు. ఓకే. ఇంకొకటి ఏంటంటే సిన్కమ్ ఫార్ములేషన్ కొన్నాను సార్ 16 రూపాయలు 93 పైసల్లో. ఏది సార్? సిమ్కామ్. సిన్కమ్ ఫార్ములేషన్ స్పెల్ చేయగలరా? స్పెల్ చేయండి ఒకసారి. సిన్కమ్ SYNCOM. సిన్కామ్. సిన్కామ్ ఫార్ములేషన్స్ ఇండియా లిమిటెడ్. అవును సార్. ఇది ఎంతలో కొన్నారు సార్? ఇదే సార్ 16 రూపాయలు 93 పైసల్లో కొన్నాను. గ్లోబల్ ఫార్మాస్యూటికల్ మ్యానుఫ్యాక్చరింగ్ మేక్ బ్రాండ్ రేంజ్ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్. సో ట్రెండింగ్ డౌనే ఉంది సార్ కంటిన్యూస్ గా. 20 ఎక్కడంటే మీకు 22 జూలై, 11th జూలై 2 times టాప్, డబుల్ టాప్ అయ్యి అక్కడి నుంచి కంటిన్యూగా డౌన్ ఉంది. ఇంకా మీకు 14 కూడా కట్ అయ్యే ఛాన్స్ ఉంది. స్టాక్ బాగా వీక్ ఉంది సార్, బాగా వీక్ ఉంది. ఆల్రెడీ మీరు ఉన్న రిజల్ట్స్ చూస్తే బాగానే ఉంది. హెల్త్ కేర్ ప్రొడక్ట్స్, హెల్త్ కేర్ వాళ్ళ యూసేజ్ బాగానే ఉంది, సేల్స్ బాగానే ఉంది, అన్ని బాగానే ఉన్నాయి. సో కన్సిస్టెంట్ గా డౌన్ అవుతుంది. సో ఏదైనా మీకు మళ్ళీ మూవ్మెంట్ రావాలంటే 16 దాటిందంటే 50 days డిఎంఏ 16 దగ్గర ఉంది. ఆ టెక్నికల్ లెవెల్ దాటిందంటే కొంచెం మూవ్మెంట్ వచ్చే ఛాన్స్ చూడండి. ప్రస్తుతం అయితే ట్రెండింగ్ డౌన్ ఉంది. 15 to 16 చూడండి, అక్కడి నుంచి బ్రేక్అవుట్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రెసెంట్ అయితే ఇప్పుడు 15 to 16 వచ్చే అవకాశాలు కనపట్లే. కొంచెం ట్రెండింగ్ డౌన్ అనేది పడిన తర్వాత చూద్దాం. సెక్యూరిటీ అన్నారు, సెక్యూరిటీ ప్రాఫిట్ లోనే ఉన్నారు. 51 ఉంది, మీకు ఇది 55 దాకా రావచ్చు సార్. రీసెంట్ కూడా మీకు వచ్చింది, మీకు రీసెంట్ కూడా మీకు ఎక్కడండి దాదాపు 54.54 అంటే 54 రూపాయలు 54 పైసలు. డబల్ 54 బాగానే సెంటిమెంట్ లాగా. 30th October వచ్చింది సార్. అక్కడ నుంచి మళ్ళీ ఇదైంది, మళ్ళీ 55 దాకా ఛాన్సెస్ ఉన్నాయండి. డబుల్ టాప్ వచ్చే ఛాన్స్ ఉంది. అక్కడ దాకా వెయిట్ చేయొచ్చు ఒకవేళ కొంటే పట్టు. రైట్ సార్, మరో కాలర్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి లక్ష్మీనారాయణ గారు కాల్ చేస్తున్నారు. లక్ష్మీనారాయణ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. రైట్ ప్రభు గారు ఉన్నారు, చెప్పండి, ఏ స్టాక్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు? నాది ఆల్రెడీ ఆర్ఈసీలో 250 స్టాక్స్ ఉన్నాయి. 3 దేంట్లో అండి? లో ఆర్ఈసీ
ఆర్ఈసి. ఓకే, 250 అంటే రేట్ అండి. 250 క్వాంటిటీ ఉంది, 360 రూపీస్ యావరేజ్ లో. 30 రూపీస్ డౌన్ లో ఉంది. ఓకే, సో దీన్ని ప్రాస్పెక్ట్స్ ఏమంటారు, ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు అంటారా? అంటే మరి పెద్ద పడట్లేదు కానీ డౌన్ సైడ్ కన్సల్టేషన్ నడుస్తుంది. ఏదైనా మీకు 350 క్రాస్ అయినప్పుడే కొంచెం మూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో కన్సిస్టెంట్ గా డౌన్ సైడ్ ఇదవుతుంది. ఎందుకంటే ఈ సంవత్సరం దాదాపు 2025 లో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ బాగా ఇబ్బంది పడ్డాయి. కొన్ని స్టాక్స్ అయితే 60-70% పడ్డాయి. సో నెక్స్ట్ ఇయర్ మార్కెట్ ని పడేయకుండా పైన అంటే మోతిలాల్ ఇచ్చిన 30,000 ఇస్తుంది. అదే ట్రెండింగ్ ఉండి బ్రాడర్ మార్కెట్ పెరగాలనుకుంటున్నాం. ఈ సంవత్సరం బ్రాడర్ మార్కెట్ కూడా బాగా పెరిగే అవకాశాలు ఉంది 2026 కి. సో నెక్స్ట్ 2 years పెట్టుకుంటే సో డెఫినెట్ గా అప్పుడు ఆర్ఈసీ కూడా మంచి మూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. 350 అయినప్పుడు బ్రేక్అవుట్ అవడానికి ఛాన్స్ ఉంది. 450 దాకా వచ్చే ఛాన్స్ ఉన్నాయి సార్. 100 రూపీస్ అక్కడి నుంచి వచ్చే ఛాన్స్ ఉన్నాయి. మీరు ఆ లెవెల్ దాటినప్పుడు యావరేజ్ అనేది చేసుకోవచ్చు. కరెక్ట్ గా మీరు 360 అంటే ఆ డౌన్ టైమ్ లోనే కొన్నారు. సో అక్కడి నుంచి కన్సల్టేషన్ అంటే పెద్ద పడట్లేదు కానీ ఒక +or- 40 రూపీస్ అక్కడక్కడే ఆడుతోంది. సో బ్రేక్అవుట్ అవడానికి టైం తీసుకుంది కాబట్టి బ్రేక్అవుట్ కూడా హ్యూజ్ గా ఉంటుంది. లాంగ్ కన్సల్టేషన్ తీసుకుంది కాబట్టి హోల్డ్ ఇట్ సార్, ఏం పర్లేదు. రైట్ ప్రభు గారు, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. చీమకుర్తి నుండి దామోదరరావు గారు కాల్ చేస్తున్నారు. దామోదరరావు గారు గుడ్ మార్నింగ్. సార్ నమస్కారం సార్. రైట్ ప్రభు గారు నమస్తే అండి. చెప్పండి. సార్ ఓలా చెప్పండి సార్. 33 కొన్నాను సార్, 5,000 షేర్లు. వాటి పరిస్థితి ఏంటి సార్? వాళ్ళ ఇప్పుడు ఎలక్ట్రిక్ ఈ సేల్స్ ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. సో మీకు ఏదన్నా పూర్తిగా పజల్ ఫెయిల్ నుంచి పెట్రోల్ బళ్ళు నుంచి ఈవీస్ కి రావాలంటే 2030 టార్గెట్ పెట్టుకున్నాం. 2030 కూడా అయ్యేటట్టు లేదు, దాన్ని ఎక్స్టెండ్ చేసేటట్టున్నారు. ప్యారిస్ లో ఓజోన్ దెబ్బతింటుంది. ఆ కన్వెన్షన్ లో తీసుకున్నారు కొన్ని కంట్రీస్ ఒక డిసిషన్ తీసుకున్నారు. బట్ ఆ 2030 కూడా అయ్యేటట్టు లేదు, అది ఎక్స్టెండ్ అయ్యేటట్టుంది. సో పెట్రోల్ నుంచి పూర్తిగా బయటికి రావాలంటే ఈ టేక్స్ టైం 30 తర్వాత. సో మీకు ఏదైనా 5 years అబౌవ్ తర్వాతే ఈ మూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్రెసెంట్ అంత ఇష్యూ తర్వాత కూడా 90 దాకా పోయినట్టుంది. 90 దాకా పోయి అక్కడి నుంచి డౌన్ అవుతూనే ఉంది. కన్సల్టేషన్ +20 పాయింట్స్. సో ఆ రేంజ్ లోనే ఉంది కాబట్టి మీకు టైం పడుతుంది సార్, బాగా టైం పడుతుంది. రైట్ సార్, మరో కాలర్ తీసుకుందాం. బెంగళూరు నుంచి నవీన్ గారు కాల్ చేస్తున్నారు. నవీన్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. రైట్ ప్రభు గారు ఉన్నారు, చెప్పండి ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? కెనారా రూబికో ఫ్రెష్ బై చేయొచ్చా? కెనారా రూబికో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. ఏఎంసీ కెనారా రూబికో ఏఎంసీ పర్వాలేదండి. ఏఎంసీలైనా కొనుక్కోవచ్చు, బట్ మినిమం 5 years ఉండాలి దాంట్లో. ఏదైనా మ్యూచువల్ ఫండ్ అయినా మినిమం 5 years ఉండాలి. అట్లా ఏఎంసీలో కూడా ఉండొచ్చు. ఏఎంసీలో కూడా కొంచెం ఇది ఉంటుంది. 308 ఉంది, అది కొంచెం మీకు బ్రేక్అవుట్ అవడానికి రెడీగా ఉంది. 305 క్రాస్ అయిందంటే మీకు రీసెంట్ 340 ఒక్క నిమిషం రీసెంట్ అంటే 350 27th October అక్కడ దాకా ఛాన్సెస్ ఉన్నాయి ఆ బ్రేక్అవుట్ అయినప్పుడు. సో లాంగ్ హోల్డింగ్ ఏఎంసీలు ఉంచుకోవచ్చు అండి. హెచ్డిఎఫ్సి ఏఎంసీ కానీ ఇలాంటి ఏఎంసీ అని లాంగ్ హోల్డ్ పెట్టుకుంటే మినిమం 5 years ఉండాలి. మీకు డెఫినెట్ గా మీకు మంచి రిజల్ట్ కనపడుతుంది. రైట్ సార్, మరో కాలర్ హైదరాబాద్ నుంచి రవిప్రసాద్ గారు కాల్ చేస్తున్నారు. రవిప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి. రైట్ ప్రభు గారు ఉన్నారు, చెప్పండి ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సార్ యూనిటెక్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. యూనిటెక్ ఆల్రెడీ కొన్నారా సార్? ఫ్రెష్ బయింగ్ 10,000 హోల్డింగ్ ఉన్నాయి సార్. 5 రూపీస్ 3 పైసాలో ఎగ్జిట్ అయిపోండి. దేంట్లో అసలు ఏం లేదు, డౌన్ అయిపోద్ది. తర్వాత లిస్టింగ్ కూడా కాకపోవచ్చు. ఎందుకంటే ప్రజెంట్ ఫ్యూచర్ లో నెక్స్ట్ 2 to 3 years దాకా ఎక్కడ ఏం కనబడట్లా, బాగా డౌన్ లోనే ఉంది. కంపెనీ కూడా బాగా ఇదిగా ఉంది. ఎగ్జిట్ అవడం మంచిది, ఎందుకంటే లాస్ లేదు కాబట్టి. ఫండమెంటల్స్ ఉన్నాయి, సెలెక్ట్ చేయండి. ఫండమెంటల్స్ ఉన్నాయి, లోలో ఉన్నాయి, ఏదన్నా బ్రేక్అవుట్ అవడానికి రెడీగా ఉన్నాయి, లేకపోతే పడి ఉన్న స్టాక్స్ అలాంటివి ఏంటంటే ఈ సంవత్సరం బాగా రావచ్చు అనుకుంటున్నారు కాబట్టి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో అలాంటి మిడ్ క్యాప్ లో సెలెక్ట్ చేసుకోండి, అది బెస్ట్ సార్. ప్రజెంట్ యూనిటెక్ అయితే మొహాటం లేకుండా బయటకు వచ్చేయండి. రైట్ ప్రభు గారు, మరో కాల్ ఉన్నారు తీసుకుందాం. సుభాష్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. సుభాష్ గారు గుడ్ మార్నింగ్ అండి. రైట్ ప్రభు గారు, రైట్ చెప్పండి. వెరీ గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్. ఎంటర్ప్రైజ్ ఫర్ యూబిఎల్ వరుణ్ బెవరేజెస్ అండ్ అర్బన్ కంపెనీ సార్, ఎంటర్ప్రైజ్ చెప్తారు సార్. సార్ వరుణ్ బెవరేజెస్ ఒకటి అర్థమైంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కొంచెం
Spell చేయండి. United Breweries and Urban Company. వాయిస్ వినపడట్లేదు సార్. సార్ కొంచెం గట్టిగా చెప్పండి సుభాష్ గారు, స్పెల్ చేయండి. United Breweries, sir. UBL. యునైటెడ్ బ్రేవరీస్, ఓకే. And Urban Company. Urban. ఓకే, యునైటెడ్ బ్రేవరీస్ అండ్ థర్డ్ వన్ ఈజ్ అర్బన్ కంపెనీ. ఓకే, అంటే 3 ఫ్రెష్ బయింగ్ అండి, ఆల్రెడీ ఉన్నాయా? Well, is a fresh buy. ఫ్రెష్ బయింగ్, ఓకే. వరుణ్ బ్రేవరీస్ 465 ఉంది, 1% డౌన్ ఉంటుంది సార్ ఇవాళ. వరుణ్ బ్రేవరీస్ బ్రేక్అవుట్ అయింది, తీసుకోండి, ఏం పర్వాలేదు. మీకు 560 దాకా వచ్చే ఛాన్స్లు ఉన్నాయి. లాస్ట్ కూడా అక్కడ దాకా వచ్చింది. సో డౌన్ సైడ్ కన్సల్టేషన్ లాంగ్ తీసుకుంది. ఎక్కువ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కూడా డౌన్ సైడ్ కన్సల్టేషన్. కొన్ని స్టాక్స్ ఏమో విపరీతంగా పడట్లేదు, కొన్ని ఏమో 60 to 70% పడ్డాయి. సో ఈ స్టాక్ మనకి కన్సల్టేషన్ లోనే ఉంది, డౌన్ సైడ్ కన్సల్టేషన్ లో, కాబట్టి బ్రేక్అవుట్ అవడానికి ఛాన్స్ ఉంది. వరుణ్ బ్రేవరీస్ తీసుకోవచ్చు లాంగ్ హోల్డింగ్ అయితే. యునైటెడ్ బ్రూవరీస్ 1593 ఉంది, ఇది కూడా 1.06% డౌన్ లో ఉంది. ఇదైతే వద్దు సార్, ట్రెండింగ్ డౌన్ ఉంది, ఇంకా డౌన్ అవుతుంది. మీకు దాదాపుగా 1600 కూడా కట్ అయింది, కాబట్టి మీకు నెక్స్ట్ 1540 వరకు రావచ్చు. ఆ లెవెల్ కట్ అయితే ఇంకా కిందకే ఉంటుంది. సో ప్రస్తుతానికి అయితే వద్దంటారు. అర్బన్ కంపెనీ 123 ఉంది, 0.12 ప్లస్ లో ఉంది సార్. ఇది కొంచెం లాంగ్ హోల్డింగ్ అయితే పెట్టచ్చు, కానీ మీకు ఏదైనా 135 క్రాస్ అయినప్పుడు అప్పుడు కొనండి, బ్రేక్అవుట్ అనేది ఛాన్స్ ఉంటుంది. అంటే రీసెంట్ డౌన్ కన్సల్టేషన్ తీసుకుంది, లాంగ్ కాదు, కానీ ఒక 3-4 months నుంచి కొంచెం డౌన్ అవుతా ఉంది. ఆ లెవెల్ క్రాస్ అవుతున్నప్పుడు కొంచెం ముందుకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సర్వీస్ ఓరియంటెడ్ కంపెనీ కాబట్టి కొంచెం మీకు పర్వాలేదు. 367 crores జూన్ అయితే, సెప్టెంబర్ క్వార్టర్ 380. సర్వీస్ ఓరియంటెడ్ కదా, పెద్ద డిఫరెన్స్ విపరీతంగా ఉండదు, స్లో స్టెప్ బై స్టెప్ పెరుగుతుంది. 277, 367, 380 స్లోగా పెరుగుతుంది. సో లాంగ్ హోల్డింగ్ అయితే పెట్టుకోవచ్చు అండి, ఏం పర్వాలేదు. రైట్ ప్రభు గారు, మరో కాల్ తీసుకుందాం. విశాఖపట్నం నుంచి గుప్తా గారు కాల్ చేస్తున్నారు. గుప్తా గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ప్రభు గారు నమస్కారం అండి. నమస్తే నేను సార్, చెప్పండి. విశాఖపట్నం నుంచి గుప్తాను మాట్లాడుతున్నాను. నమస్కారం. చెప్పండి సార్. ఈ BDL 1850 చొప్పున 50 షేర్లు కొన్నానండి. నెక్స్ట్ ఓకే. సీమెన్ ఎనర్జీ 3450 చొప్పున 40 షేర్లు కొన్నానండి. ఈ ఓకే. సీమెన్ ఈ 3 రోజులు బట్టి విపరీతంగా పడిపోతుంది. దాని పొజిషన్ ఏంటి? మొన్న అంటే- సెప్టెంబర్ సార్, భారత్ డైనమిక్స్ HAL మనకు ఇప్పుడు యుఎస్ యూరోపియన్ చూస్తే, యుఎస్ ఏం చెప్పింది, మీ డిఫెన్స్ కోసం మేము ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, మీ సంగతి మీరు చూసుకోండి అని కరాఖండికి చెప్పాడు ఆయన. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, మన పాకిస్తాన్ వార్ చూసినప్పుడు మన ఇది చూశారు, బ్రహ్మోస్ కానీ ఇట్లాంటివన్నీ స్ట్రాంగ్ ఉన్నాయి, ఆర్డర్స్ ఎక్కువ వస్తున్నాయి. సో HAL కానీ BDL కానీ ఆర్డర్స్ ఎక్కువ వస్తున్నాయి. సో FTA అగ్రిమెంట్ కూడా నెక్స్ట్ మనకు ఇంకో ఆల్రెడీ ఒకటి అయిపోయింది, ఇంకో నెక్స్ట్ కూడా ఉంది. మేబీ మార్చ్ లోపల అవుతుంది. సో ట్రంప్ గారు వెళ్ళిన తర్వాత, సో మేబీ ఈ జనవరిలో ఎండింగ్ కావచ్చు, ఫిబ్రవరిలో కావచ్చు, ఆర్డర్స్ వస్తాయి. అది ఇంప్లిమెంట్ చేసి డెఫినెట్ గా చేస్తారు, ఆర్డర్ కంప్లీట్ చేస్తారు కదా. సో లాంగ్ హోల్డింగ్ నెక్స్ట్ 5 years టార్గెట్ పెట్టుకుంటే డిఫెన్స్ స్టాక్స్ బాగా పెరిగే ఛాన్స్ ఉంది. BDL కూడా మీరు పెట్టుకోవచ్చు, ఏం డౌట్ లేదు, హ్యాపీగా పెట్టుకోండి. మంచి రిటర్న్స్, డీసెంట్ రిటర్న్స్ వస్తాయి. ప్రెసెంట్ అయితే డౌన్ ట్రెండ్ లోనే ఉంది. సో సీమన్ ఎనర్జీ అనే ఎనర్జీ స్టాక్స్ కొంచెం ఫ్యూచర్ జనరేషన్ స్టాక్స్ సార్, ఇది నాట్ ఫర్ షార్ట్ టర్మ్. ప్రాఫిట్ బుకింగ్ లో ఉంది, రీట్రేస్మెంట్ అవుతా ఉంది, 3.4% పడింది. ఇంకా మీకు ట్రెండింగ్ కొంచెం డౌనే ఉంది, ఎందుకంటే చాలా స్టాక్స్ కూడా ఎక్కువ మంది చూసి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ పడుతుంది కదా, అమ్మేస్తున్నారు ఎక్కువ. సో దానివల్ల కొంచెం స్టాక్స్ అన్ని ప్రాఫిట్ బుకింగ్ లో ఉన్నాయి. సో డెఫినెట్ గా మీకు 2874 అంటే 2700 కట్ అయిందంటే మనకి 24 దాకా వచ్చే ఛాన్స్లు ఉన్నాయి. ట్రెండింగ్ డౌనే ఉంది ఇది, బట్ ఎనర్జీ స్టాక్స్ ఇస్ ఫర్ లాంగ్ టర్మ్, నాట్ ఫర్ షార్ట్ టర్మ్ సార్. రైట్ సార్, మరో కాలర్ ఉన్నారు, తీసుకుందాం. ఒంగోలు నుంచి శ్రీరామ్ గారు కాల్ చేస్తున్నారు. శ్రీరామ్ గారు, గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైమ్. గుడ్ మార్నింగ్ సార్. యాక్చువల్ గా ప్రోటియాన్ ఈ గవర్నమెంట్ టెక్నాలజీస్ తీసుకున్నాను రీసెంట్ గా. ఏదండి? అట్లాగే ప్రోటియాన్ ఈ గవర్నమెంట్ టెక్నాలజీస్, ఓకే. ఇంకొకటేమో DAM క్యాపిటల్ అడ్వైజర్స్, అవి 2 తీసుకున్నాము. ఒక 5 lakhs తీసుకున్నాము. ప్రజెంట్ ఒక 30% లాసెస్ లో ఉన్నాము. మీ సజెషన్ ఏం చెప్తారని. జనరల్ గా లాస్ట్ లో ఉంది తీయమనలేము, చెప్పలేము జనరల్ గా. ఆ ఫండమెంటల్ కాకపోతే అప్పుడు రెండోది ఏంటి సార్? DIN DAM క్యాపిటల్ అడ్వైజర్స్. సౌండ్ కొంచెం గట్టిగా చెప్పగలరా? DAM క్యాపిటల్ అడ్వైజర్స్. శ్రీరామ్ గారు, ఒకసారి స్పెల్ చేయండి, మరొకసారి స్పెల్ చేయండి. కొంచెం వాయిస్ కొంచెం DAM క్యాపిటల్ అడ్వైజర్స్. DAM. ఓకే.
బిఐఎం అన్న BIM. వస్తుంది. డ్యామ్ క్యాపిటల్ అడ్వైజర్స్ ఉంది, అదే కదా సార్? అవునండి, అవును. ఓకే డ్యామ్ క్యాపిటల్. సో 208 ఉంది ఫైనాన్షియల్ అడ్వైజరీ అండ్ సొల్యూషన్స్ ఇవి. సో మీకు డౌన్ సైడ్ కొంచెం డౌన్ సైడే ఉంది సార్, ఇది ట్రెండింగ్ డౌనే ఉంది. ఏదైనా మీకు 240 క్రాస్ అయినప్పుడు కొంచెం మూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది బ్రేక్అవుట్ అవడానికి. ప్రెసెంట్ అయితే ట్రెండింగ్ డౌనే ఉంది, టైం పడుతుంది. లాస్ట్ లో ఉన్నారు కాబట్టి రిజల్ట్స్ చూస్తే 31 క్రోర్స్, సెప్టెంబర్ 107 క్రోర్స్ బాగానే ఉంది. సో 70 ఆపరేటింగ్ మార్జిన్స్ కూడా బాగా పెరిగినాయి. నెక్స్ట్ క్వార్టర్ కూడా రిజల్ట్స్ చూడండి సార్, పెరిగే ఛాన్స్లు ఉంటాయి. ఎందుకంటే స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కొన్ని పడుతున్నాయి కదా, దానివల్ల ఎక్కువ మంది ఫియర్ తో కొన్ని స్టాక్స్ అమ్మేసుకుంటున్నారు ప్రాఫిట్లు ఉంటే గనక. సో ప్రాఫిట్ ఉంటాయి, లేకపోతే కొంతమంది ఏం చేస్తారు, ఇక్కడ కొనేసి కింద కొనుక్కుందాం తగ్గుతుంది కదా అనే ఉద్దేశం ఉంటుంది, మన పోర్ట్ఫోలియో కొంచెం ఇదవుతుంది అనే ఉద్దేశంతో. సో అలా ఉంది. సో డెఫినెట్ గా ఇది పెట్టుకునే ఏం కాదు. ప్రోటీన్ ఈ గవర్నమెంట్ అన్నారు 772 ఉంది, ఇవాళ కూడా 1.5% డౌన్ ఉంది సార్. ఇది మీకు గవర్నమెంట్స్ ఇది కన్సాలిడేషన్ అవుతుంది కరెక్ట్ గా మనకి ప్లస్ ఆర్ మైనస్ ఒక 10 పాయింట్స్ అంతే, ఎక్కువ పడట్లేదు. సో మీకు 805 క్రాస్ అయినప్పుడు మీకు 1200 దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది బ్రేక్అవుట్ అవడానికి. కన్సల్టేషన్ తీసుకుంది, సో డెఫినెట్ గా 1200 దాకా ఉండొచ్చు. లాంగ్ హోల్డింగ్ ఉంచుకోండి, ఏం పర్వాలేదు. రైట్ ప్రభు గారు, మరో కాలర్ ఉన్నారు. మంగళగిరి నుంచి మూర్తి గారు కాల్ చేస్తున్నారు. మూర్తి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు నాకు కొంచెం మూడు డౌట్లు ఉన్నాయండి, 3 షేర్ల గురించి కొంచెం వివరంగా చెప్తారా? రైట్, కొంచెం గట్టిగా చెప్పండి మూర్తి గారు. లక్ష్మా 1450 తీసుకున్నాండి, 2 షేర్లు ఉన్నాయి, అవి లాస్ అవుతా ఉంది. ఇన్ఫోసిస్ ప్రాఫిట్ కావాలని ఎప్పుడు అవ్వచ్చు. సుజలాన్ మంచి న్యూస్ వచ్చినా కూడా పెరగడం లేదు, అది ఉంచుకోమంటారా తీసేయమంటారా? సుజలాన్ కూడా లాస్. ఇన్ఫోసిస్ ఒకటి, సుజలాన్ ఒకటి. ఫస్ట్ ఏంటండి? ఇన్ఫోసిస్, సుజలాన్. ఓకే. వాకార్డ్ ఫార్మా. ఓకే. వాకార్డ్ ఫార్మా. సో 13th అంటే ఫార్మా సెక్టర్ కొంచెం 100% ట్యాక్స్ అన్నారు కదా ఆయన, యుఎస్ ప్రెసిడెంట్ గారు ట్రంప్ గారు అన్నారు కదా. సో ఆ ట్యాక్స్ అనేది మనకు తెలియాలి. ట్రేడ్ డీల్ కోసమే మార్కెట్ ట్రిగర్ పాయింట్ కోసం చూస్తుంది. ఇది జరిగినప్పుడు అది కూడా అడ్జస్ట్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మొత్తం ఎత్తేస్తారా లేదా 10 to 15% చేస్తారా అనేది మరి చెప్పలేం కదా. అది తెలిసినప్పుడు ఈ ఫార్మా సెక్టర్ కొంచెం మూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. 1331 ఉంది, ఇవాళ 2% డౌన్ అండి. ఇది కొంచెం పర్వాలేదు, బ్రేక్అవుట్ అవడానికి కొంచెం ఉంది. మీకు 1390 క్రాస్ అవుతున్నప్పుడు కొంచెం మూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. రీసెంట్ గా కూడా 1500 దాకా వచ్చింది, దాదాపు 1494 2 డిసెంబర్. పెద్ద పడట్లేదు. ఆ న్యూస్ వచ్చినప్పుడు కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది సార్. మనం ఆ న్యూస్ మనం అబ్జర్వ్ చేయాలంటే. ఇన్ఫోసిస్ లాంగ్ టర్మ్, ఎందుకంటే బీటెన్ డౌన్ ఇండెక్స్ ఏదన్నా ఉందా అంటే ప్రెసెంట్ ఐటీ అండ్ ఎఫ్ఎంసీజీ ఈ రెండు బాగా కొట్టేశారు. ఎఫ్ఎంసీజీ ఏమో రొటేషన్ లేదు, మిడిల్ క్లాస్ సిఇఓ నెస్లే సిఇఓ చెప్పారు కదా రొటేషన్ అవ్వట్లేదు అనేది. సో దాని వల్ల కొంచెం లాస్ట్ 3 quarters కూడా ఇబ్బంది పడింది. నెక్స్ట్ కమింగ్ 3 to 4 years లో ఈ సెక్టర్ సిక్లికల్ అవుతాయి కదా. సెక్టర్స్ ఎప్పుడు సిక్లికల్, ఈ సంవత్సరం పెరిగినాయి, నెక్స్ట్ ఇయర్ పెరగవు, వేరే పెరుగుతాయి. అట్లానే నెక్స్ట్ 2 to 3 years పెట్టుకోండి. ఇన్ఫోసిస్ మళ్ళీ హైక్ వస్తుంది, టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ కానీ మళ్ళీ హైక్ రావాలి. ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతున్నాయి, నెక్స్ట్ క్వార్టర్ కూడా తగ్గచ్చు, యుఎస్ లో కూడా తగ్గుతున్నాయి. సో డెఫినెట్ గా మీకు వాళ్ళకి మంచి ప్రాఫిట్ కాబట్టి టెక్ షేర్స్ నెక్స్ట్ 2 to 3 years లో బాగా పెరిగే ఛాన్స్ ఉంటాయి. సో నెక్స్ట్ అంతే కదండి. రైట్, ఓకే. రైట్ ప్రభు గారు, మరో కాలర్ ఉన్నారు, తీసుకున్నారు. యుగంధర్ గారు కాల్ చేస్తున్నారు ఖమ్మం నుంచి. యుగంధర్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. రైట్ ప్రభు గారు, నాకు చెప్పండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ప్రభు గారు గుడ్ మార్నింగ్. ప్రభు గారు వెరీ గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. సార్ ఎస్బీఐ షేరు ఉన్నాయి సార్, ఒక 25 షేర్లు ఎస్బీఐ బ్యాంక్ సార్. అయితే పెరుగుతుందా సరే కదా? ఎస్బీఐ ఎంతలో ఉన్నాయి సార్? ఏ రేట్ లో కొన్నారు? 750 రూపాయలు సార్. 750 అంటే 975. 1000 క్రాస్ అవడానికి చూస్తోంది. 1000 క్రాస్ అయినప్పుడు కొంచెం మూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు 1000 వరకు ఛాన్సెస్ ఉన్నాయి. మనం లాస్ట్ టైం కూడా అనుకున్నాం 1000 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. సో అంటే 1000 క్రాస్ అవడానికి చూస్తోంది. పిఎస్యూ బ్యాంక్స్ బాగానే ఉన్నాయి, ప్రైవేట్ బ్యాంక్స్ లో కొంచెం తగ్గుతున్నాయి. నిన్న కూడా మార్కెట్ బాగా పట్టడానికి హెచ్డిఎఫ్సి ఐసిసిఐ ఈ 2% ఎక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడ తగ్గిస్తున్నారు. సో పిఎస్యూ బ్యాంక్ మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అవుతా ఉంది. సో అది బయింగ్ అవుతా ఉంది. సో పెరిగే ఛాన్స్ ఉంటుంది. లాంగ్ హోల్డింగ్ అయితే పెట్టుకోండి. 3500 దగ్గర స్ప్లిట్ అయింది, అది మళ్ళీ అసలు చూడలేదు కదా మనం.
1000 క్రాస్ అవ్వలేదు. ఫస్ట్ పిఎస్సిలో ఫస్ట్ స్టాక్ అనుకోవట్లేదు 1000 క్రాస్ అవటం. సో డెఫినెట్ గా లాంగ్ హోల్డింగ్ పెట్టుకోండి. ఎస్బీఐ మంచి రిజల్ట్స్ ఇస్తాయి. రైట్ సార్, మరో కాలర్ తీసుకుందాం. చెన్నై నుంచి శర్మ గారు కాల్ చేస్తున్నారు. శర్మ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్, నమస్కారం ప్రభు గారు. నాకు సార్, నమస్తే సార్. స్టాక్స్ స్టక్ అయిపోయానండి. ఒకటి చెప్పండి సార్. ఎలక్ట్రా, రెండు ఎన్బిసిసి నేషనల్ బిల్డింగ్. ఎన్బిసిసి ఓకే. ఆల్మోస్ట్ ఒక 3-4 నెలల నుంచి అసలు ఏ రకమైన అటు ఇటు ఏ రకమైన మూమెంట్ లేదు. ఈ సంవత్సరం లేదు కదా సార్. ఈ సంవత్సరం అసలు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఎవరి పోర్ట్ఫోలియో చూసినా మైనస్ లోనే ఉంటాయి. అవును సార్, ఎందుకంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఎప్పుడైతే తగ్గిందో ఎక్కువ మంది మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో పెడతారు, లార్జ్ క్యాప్ అందరూ కొంటారు. సో డెఫినెట్ గా అది బాగా డౌన్ అయినప్పుడు ఎక్కువ మందికి ఏ పోర్ట్ఫోలియో చూసినా అది ఎఫ్డీలో పెట్టుకునే 6% వచ్చేది అనిపిస్తుంది. కానీ మనకి మార్కెట్ డెప్త్ అదే, పేషెన్స్ కనుక ఉంటే డెఫినెట్ గా రిటర్న్స్ అనేది ఎక్కువ ఇస్తుంది. అది రికార్డ్ ఉంది. 1-2 years రానిది థర్డ్ ఇయర్ మొత్తం కలిపి వస్తుంది, లేదా ఒక సంవత్సరం రానిది నెక్స్ట్ ఇయర్ 2 కలిపి వస్తుంది. అది రికార్డ్ ఉంది, హిస్టరీ రికార్డ్ ఉంది. సో డెఫినెట్ గా 2026 బాగుండొచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. మోతీలాల్ కూడా 30,000 ఇచ్చింది. అంటే నిఫ్టీ కొంచెం ట్రెండింగ్ లో ఉన్నప్పుడు బ్రాడర్ మార్కెట్ కొంచెం బయింగ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి ఈ సంవత్సరం మిడ్ అండ్ స్మాల్ క్యాప్ బాగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. లాస్ట్ లో ఉన్నాయి, అమ్మాల్సిన పని లేదు. అది పిచ్చి షేర్ అయితే తప్ప. ఎందుకంటే ఫండమెంటల్స్ లేని స్టాక్ అయితే డెఫినెట్ గా మనం దాని నుంచి బయటకు. ఫండమెంటల్స్ ఉన్న స్టాక్స్ అయితే 80% హోల్డ్ చేయొచ్చు. ఎన్బిసిసి కూడా మీరు లాస్ట్ లో ఉందన్నారు కదా, కొంచెం ట్రెండింగ్ డౌనే ఉంది. ఏదైనా కొంచెం మిడ్ అండ్ స్మాల్ క్యాప్ డౌన్ లో ఉన్నాయి కాబట్టి భయపడాల్సిన పని లేదు సార్. యావరేజ్ చేయాలంటే కొంచెం మనకి జనవరిలో ఎఫ్ఐఎస్ కూడా ఏ కంట్రీకి వెళ్ళాలని చూస్తారు, అలాట్మెంట్ చేస్తారు. సో February 1st మనకి బడ్జెట్ ఉంది. సో ట్రేడ్ డీల్ జనవరిలో జరుగుద్దా, అదొక హోప్ ఉంది. సో ఇవన్నీ జరుగుతూ ఒక వంతు గ్యాప్ తీసుకున్న ఏప్రిల్ నుంచి మార్కెట్ పెరిగే ఛాన్స్ ఉంది. ఏప్రిల్ నుంచి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ కూడా కొంచెం జూమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. హోల్డ్ చేసుకుని ఏం పర్లేదు. రైట్ ప్రభు గారు, లాస్ట్ కాల్ ఉన్నారు, తీసుకుందాం అండి. కందుకూరు నుంచి మధుసూదన్ గారు కాల్ చేస్తున్నారు. మధుసూదన్ గారు గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సార్ గుడ్ మార్నింగ్ బోత్ ఆఫ్ యూ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు నెట్ వెబ్ టెక్నాలజీస్, సెయింట్స్ ఈ రెండు ఫ్రెష్ బై చేయొచ్చా? సెయింట్ కేఈవైఎన్ఈఎస్ ఓకే. నెట్వర్క్ టెక్నాలజీస్ వచ్చేసి 3,160 ఉంది సార్. ఫ్రెష్ బయింగ్ అన్నారు, 1.32% డౌన్ లో ఉంది. ప్రజెంట్ కొంచెం ఆగండి సార్, కొంచెం ట్రెండింగ్ డౌన్ ఉంది. పడినామండి, పడిన తర్వాత మళ్ళీ ఎక్కడ యూటర్న్ తీసుకున్నాం అప్పుడు కొందాం. ప్రజెంట్ అయితే సిచ్యుయేషన్ డౌన్ ఉంది, ట్రెండింగ్ డౌన్ ఉంది. సిఎంట్ అన్నారు 1139 న్యూట్రల్ ఉంది ఇవాళ. ఇది కొనుక్కోవచ్చు మీరు. లాంగ్ హోల్డింగ్ అయితే ఇది కొనుక్కోవచ్చు, లేదా షార్ట్ అయితే కొంచెం మీకు 1160 క్రాస్ అయినప్పుడు కొంటే మనకు కొంచెం మూమెంట్ కనపడుద్ది, మనకు కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది. సో లాంగ్ హోల్డింగ్ అయితే ఇక్కడ కొనవచ్చు. ప్రభు గారు, క్లోజ్ అయిపోయే ముందు అంటే చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న, గోల్డ్ కంటే కూడా సిల్వర్ చాలా ఫాస్ట్గా పెరుగుతోంది. సిల్వర్ కొనేవారికి, ఇన్వెస్ట్ చేసేవారికి మీరు ఏం చెప్తారు? అంటే చాలామంది కూడా మనం చాలాసార్లు డిస్కస్ చేసాం, చాలా రంగాల్లో సిల్వర్ యూసేజ్ పెరుగుతుందని చెప్పేసి. ఏం చెప్తారు సార్? నేను కంటిన్యూస్ గా అప్పుడు మీరు అనుకున్నాం కదా 2 lakhs టచ్ అవుతుందని. 2 lakhs టచ్ అయ్యి 191 వచ్చి మళ్ళీ 2 lakhs అబౌట్, నిన్న 2,05,000 ట్రెండింగ్ ఉంది. సో నెక్స్ట్ ఎట్లా అంటే ఆ డిమాండ్ ఎంత వరకు అంటే 2.5 లక్షల వరకు తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయంటే అవకాశాలు ఉన్నాయి, డెఫినెట్ గా ఉన్నాయి. ఎందుకంటే అది దాన్ని అసలు ఏమి మనం చెప్పలేము దానికి వెనకడు. కాకపోతే ఇక్కడ నుంచి 2 lakhs నుంచి 250 కొంచెం కేర్ఫుల్ గానే ఉండాలి, ఎందుకంటే ఎలర్ట్ గానే ఉండాలి. పారాబోలిక్ ఇది వస్తుంది ఒక్కోసారి. లాస్ట్ టైం చూసాం మనం, పడేటప్పుడు సిల్వర్ భయంకరంగా పడుద్ది. అది కొంచెం జాగ్రత్తగా, ఎవరైనా సరే జాగ్రత్తగా రెడీగా ఉండండి. మనకు పెరిగేటప్పుడు ట్రెండింగ్ ఉన్నప్పుడు వెయిట్ చేయొచ్చు. ఇప్పుడు 2.5 దాకా రావచ్చు. అంటే ఇప్పుడు ఆయన చెప్పాడు 2.5 అంటే 2.5 వచ్చేస్తుందా అంటే 2 నుంచి 2.5 ఎక్కడో చాట కొంచెం అదేంటే మార్కెట్ ఇది కొంచెం ఏదైనా స్ట్రాటజీలో కొంచెం చేంజ్ వచ్చిందా, అదే మారే ఛాన్స్ లేదు. డిమాండ్ ఉంది, కానీ ఏదన్నా కొంచెం వచ్చినా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. కాబట్టి కొంచెం అలర్ట్ గా ఉండమంటాను. ట్రెండింగ్ ఉంది, 2.5 వరకు రావచ్చు. అక్కడ తీసుకుంటే 2.5 వచ్చిన తర్వాత మనం అక్కడి నుంచి ఏం చేయాలని చూసుకోవచ్చు. ప్రెసెంట్ అయితే ఎవరైనా హ్యాపీగా 2.5 ఉండొచ్చు. కన్సిస్టెంట్ గా 1 step బ్యాక్వర్డ్ 3 step ఫార్వర్డ్
చూడండి. గోల్డ్ ఏమో స్టేబుల్ అయిపోయింది, కన్సల్టేషన్ లో ఉంది, అది పెద్ద పడట్లేదు, +or- 400-500 అంతే. బట్ Right. ఇది పడేటప్పుడేమో కొంచెం 9,000 అట్లా పడితే, పెరిగేటప్పుడు 20,000 30,000 అలా పెరుగుతోంది చిన్న చిన్నగా. 1 స్టెప్ బ్యాక్వర్డ్ 3 స్టెప్ ఫార్వర్డ్ అన్నట్టు. డెఫినెట్ గా అక్కడ వరకు వెయిట్ చేయొచ్చు. ప్రాబిలిటీస్ ఆర్ దే 2.5 రీచ్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రైట్ ప్రభు గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. కాలేజ్ సందేహాలు నివృత్తి చేశారు. స్టాక్ సంబంధించిన సందేహాలన్నీ కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ప్రభు గారు. సో చూశారు కదా, ఇది వాళ్ళ బిజినెస్ ప్రైమ్ టైం. రేపటి బిజినెస్ ప్రైమ్ టైంలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ప్రైమ్ న్యూస్.